ఐబీఎస్ అనేది మెయిన్‌గా గట్‌కి సంబంధించింది. ఇంకొకటి బ్రెయిన్‌కి సంబంధించింది. యాంగ్జైటీ, టెన్షను, స్ట్రెస్సు ఎక్కువున్న వాళ్ళకి ఐబీఎస్ ఎక్కువొస్తుంది గాబట్టి, ఇది రిలీఫ్ ఉండడానికి మనం ఏం జేయాలి? ఎందుకంటే స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువైతుంది? శరీరంలో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైతే అయితాయి. హ్యాపీ హార్మోన్స్ ఆక్సిటోసిను, ఎండార్ఫిన్సు, ఇంకొకటి ఏంటి అంటే సెరోటోనిను ఇవి ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే మీకు నచ్చిన ఫ్రెండ్స్ తోటి తిరగండి. మీ ఇంట్లో మీకెవరు నచ్చితే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. క్యారమ్ ఆడండి, ఫుట్‌బాల్ ఆడండి, వాలీబాల్ ఆడండి, బ్యాడ్మింటన్ ఆడండి, గేమ్స్ ఆడండి, పాటలు వినండి, డాన్స్ జేయండి. సందడిగా ఉండండి. ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన పని చేయండి. టూర్‌కెళ్ళండి, ట్రావెల్ చేయండి, సినిమాకెళ్ళండి. మంచిగా మనము ఈ ఈ మామూలుగా మన కామెడీ షోస్ ఉంటాయి కదా! కామెడీ ఎక్కువ ఇనండి. ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్‌ని పారదోల్చండి. ఓకే. మంచి పొద్దున లేవగానే గాయత్రి మంత్రము ఇలాంటివన్నీ వింటూ పొద్దున లేవగానే మంచి పాటలు వింటూ మనము స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ప్రయత్నం చేయండి. సో, స్ట్రెస్ ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్‌గా ఐబీఎస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది.